హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు కరకరలాడే శనగల వడలు చూపిస్తా అండి. అచ్చం మన మిర్చి బండి మీద వడలు అమ్ముతారు కదా, అలాగే వస్తాయి అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు శనగలు రాత్రి నానబెట్టేసుకున్నాను. 12 గంటలు ఈజీగా నానాలండి, అప్పుడే బాగా వస్తాయి. ఇవి నానిన శనగల్ని ఒకసారి కడిగేసి మిక్సర్ జార్లో వేసుకుందాం. నీళ్ళు మాత్రం పోయొద్దు, నీళ్ళు లేకుండా వేయండి. 3/4 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1.5 ఇంచు అల్లం, 3 పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకుందాం. నీళ్ళు లేకుండా బరకగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా లేకపోతే మనకి మెత్తగా ఉంటే వడలు కరకరలాడవు అనమాట. అందుకని బరకగా ఉండాలి. ఇప్పుడు అక్కడక్కడ శనగలు ఉండిపోయాయి. మనం చేత్తో ఒకసారి దాన్ని చిరిమేస్తే మామూలుగా అయిపోతాయి, అవి పప్పులాగా వస్తుంది. చూడండి ఇలా. దీంట్లో నేను 1/2 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన పుదీనా, ఇవన్నీ 1/2 కప్పు అండి. 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ కలుపుకోండి ఒకసారి. నీళ్ళు అక్కర్లేకుండానే, ఎందుకంటే ఉల్లిపాయలో నీరు ఉంటుంది ఆల్రెడీ, సో అది సరిపోతుంది. నీళ్ళు ఏమాత్రం యాడ్ చేయద్దు, ఎందుకంటే వడలు అప్పుడు మనకి సరిగ్గా రావు, గట్టిగా వస్తాయి కూడా. మనకి కరకరలాడాలి చల్లారాక కూడా అంటే మనం ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను నూనె వేడి చేసుకున్నా అండి. నూనె కాస్త వేడెక్కాక కొంచెం తడి చేత్తో ఓ ముద్దలాగా చేసుకుని, బాల్ లాగా చేసుకుని, మనం మామూలు వడలు ఎలా వేసుకుంటాం అలా వడలు వేసేసుకోవడం. కొంచెం ఎర్రగా వేగనివ్వండి. దీంట్లోకి ఏ పచ్చడి అక్కర్లేదండి, ఉత్తగా ఇలా తినేయచ్చు, చాలా బాగుంటాయి. వెల్లుల్లిపాయ వేయలేదు, ఇంకే మసాలా వేయలేదు, అయినా చాలా బాగా వచ్చాయి టేస్ట్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు, ఇలా స్నాక్ లాగా చేసి పెట్టచ్చు. ఎప్పుడు కూడా నూనె ఎక్కువ వేయనండి, ఇది చిన్న మూకుడు చాలా. మనం అప్పుడు పూరి వేయిస్తాం కదా, దానికంటే కొంచెం ఎక్కువ నూనె వేస్తాను అంతే నేను. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ రెసిపీస్ రాబోతున్నాయి. సో మిస్ అవ్వకుండా నా ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి తెలుగింటి లలిత. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.